విశాఖ స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద స్టీల్ అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 20న నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సమ్మెకు కార్మికులకు ఇచ్చిన సస్పెన్షన్ షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఉన్న చట్టాలను ఉల్లంఘించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మూసేస్తామన్న విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే 1600 రోజుల నుండి పోరాటాలు జరుగుతున్నాయన్న. మరి ఇవాళ కార్మికులకి ఇవాళ తాత్కాలికంగా ఇవాళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయన్నమాట, ప్యాకేజ్ ఇచ్చి 2500 మందిని పర్మనెంట్ కార్మికుల్ని విఆర్ఎస్ తీసుకోమని చెప్పి 5000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడాను ఇళ్ళకి పంపించాలని చెప్పేసి అటువంటి ప్యాకేజీని మేము సరైన పద్ధతి కాదు, ఉత్పత్తి పెరిగితే కార్మికుల సంఖ్య సరిపోతుందన్నమాట. ఇవాళ ఉత్పత్తి పెంచమని చెప్పి దానికి కావాల్సిన గనులు ఇవ్వమని చెప్పి దానికి కావాల్సిన ఏదైతే అప్పులు వడ్డీలు ఏవైతే ఉన్నాయో రద్దు చేయమని చెప్తే ఇవాళ ప్యాకేజ్ పేరు మీద కార్మికులను తొలగించడం, ప్లాంట్ని బలహీనపరిచి కార్యక్రమాలు చేస్తున్న దానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నాం, విఆర్ఎస్ స్కీమ్ని ఆపాలని చెప్పేసి మేము పోరాటాలు చేస్తుంటే దానికి సమ్మెకి పిలిపిస్తే ఆ సమ్మెని విఫలం చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా ఛార్జ్ షీట్లు, సస్పెన్షన్లు, లేదంటే షోకాజ్ నోటీసులు, ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు. ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించడం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది అమలు జరుగుతూ ఉంది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసి కార్మిక వర్గాన్ని తొలగించి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని తొలగించి హెచ్ఆర్ఏ రాకుండా చేసి కరెంటు ఛార్జీలు పెంచి వేతన ఒప్పందం చేయకుండా, అంతేకాకుండా ఇన్ని చేస్తూ జీతాలు ఇవ్వకుండా చేస్తున్నా సరే కార్మిక వర్గం 100% ప్రొడక్షన్ తీస్తూ ఉంటే దాన్ని కూడా తీయకుండా చేసేదానికి ఈరోజు కావాలని చెప్పి ఏదైతే తమ యొక్క పని ప్రదేశంలో ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి రెస్ట్ సమయంలో మీటింగ్ పెట్టుకుంటే 4గురిని సస్పెండ్ చేయడం, 7కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి